వైఎస్ఆర్సీపీ. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిన్న కూడా మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క పంతా పట్టుకున్నారు, ఇదేంటి అనే విధంగా షర్మిల కూడా మాట్లాడడం జరిగింది. అందరివి చూస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏంటనేది. ఏంటి డిక్లరేషన్ వివాదం, అదేవిధంగా లడ్డూకు సంబంధించి కల్తీ జరగలేదని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి మా లక్ష్మణరావు గారు కూడా చెప్పారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆశాంతం లక్ష్మణరావు గారు సారీ మస్తాన్ రావు గారు ఒక్కసారి మీ ఫ్రేమ్ చెక్ చేసుకోండి, హెడ్ రూమ్ కట్ అవుతుంది ప్లీజ్. ఓకేనండి, ఓకే అండి, ఓకే కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆశాంతం మనం పరిశీలించినట్లయితే ఆయన ఒకటి చెప్తారు, రాజకీయంగా తనను డిఫేమ్ చేయడానికి అసలు కల్తీ అసలు నెయ్యే వాడలేదు ఇప్పటివరకు, ఆ నెయ్యి వాడినట్టుగా అబద్ధాలు ప్రచారం చేసి మొదటంతా కూడా నా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదో నెయ్యి కల్తీ జరిగింది దాని మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ఆ వ్యవహారం అంతా భరించకపోవడంతో, చంద్రబాబు నాయుడు కుట్ర భరించకపోవడంతో ఇప్పుడు ఈ డిక్లరేషన్ వ్యవహారాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఆయన అంటాడు. ఇంకోటి ఏంటంటే, డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఇవ్వటం ఏంటి, నేను ఆల్రెడీ 11 సార్లు ఇప్పుడు వెళ్ళాను. ఒకటి 5 సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా వెళ్ళి స్వామివారికి వస్త్రాలు సమర్పించాను, అప్పుడు రాని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది. 2 నరేంద్ర మోడీ గారు కానీ, లేదా పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కానీ, పాదయాత్ర అయిపోయిన సందర్భంగా కానీ, లేదంటే వాళ్ళ ఫాదర్ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వెళ్ళారు. ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ అంశం నాకు అసలు ఎవరు నా ముందుకు రాని అంశం. నేను స్వామివారిని దర్శించుకున్నాను, స్వామివారి అంటే నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. అయితే ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రదర్శిస్తున్నారంటే, అసలు మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణాన్ని ఒకవేళ ఎవరో ఏంటో తెలియక చెప్పినా కూడా, అక్కడ హిందువులు ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, అక్కడ ఖచ్చితంగా దాన్ని మనము శాసనసభ్యుడిగా గౌరవించాలి. దాన్ని మీరు చట్టవిరుద్ధంగా చేసి కూడా మళ్ళీ ఎలాగా మీరు ఎదురుదాడి చేస్తున్నారనేది ఆయన అంటారు. అంటే ఇప్పుడు ప్రధానంగా అక్కడ నిన్న మొన్న చూసినట్టయితే తిరుమల మొత్తం కూడా ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ అన్య మతస్థులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ వివాదం ఏర్పాటు నేపథ్యంలో. నిజానికి వైకుంఠం కీ కాంప్లెక్స్ లో 17వ నెంబర్ లో ఉంటది. ప్రతి ఈవో కూడా అక్కడ వచ్చిన విఐపి ఎవరైతే అన్యమతస్తులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయాలి, చేసి ఖచ్చితంగా సంతకం పెట్టించాలి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఆ డిక్లరేషన్ సంతకం పెట్టే రిజిస్టర్ లో ఎక్కడా కూడా ఇక్కడ సంతకం పెట్టకపోతే ఇక్కడే మిమ్మల్ని నిలిపివేస్తారు, లోపలికి అనుమతించబడరు అనేది లేదు. లేదు కాబట్టి అది గౌరవం. అంటే వేరే మతస్థులు వచ్చినప్పుడు ఈ మతాన్ని గౌరవించాలనే ఒక సాంప్రదాయాన్ని గౌరవిస్తేనే అది సంతకం పెడతారు. అలా ఖచ్చితంగా లేకపోవడం వల్ల ప్రతి వాళ్ళు వచ్చి సంతకం అది రిజిస్టర్ చూసేసి అవసరమైనా కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ సవరణ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఆ బోర్డును నియమిస్తారు. కన్సర్న్ చైర్మన్ గానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ గానీ నియామకం కూడా ఆ ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వాళ్ళు అతని మీద భయం భక్తులతో ఉంటారు తప్పితే, ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని పాటించాలి సార్, మీరు పాటించకపోతే ఇది చాలా చర్చనీయాంశం అవుతుంది, మా మీద కూడా వస్తుంది, మమ్మల్ని కూడా యాక్షన్ తీసుకుంటారనేది కూడా లేదు అక్కడ. అందువల్ల రాజకీయ నాయకులు ఎవరైతే ఒత్తిడిలోనే అక్కడ పదవులు కానీ లేకపోతే అక్కడ ఉద్యోగం కానీ పొందుతారో వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సార్లు వెళ్ళినా కూడా ఏ ఈఓ కూడా ఆయనకి ఆ అవేర్నెస్ చేయలేదు. సార్ ఖచ్చితంగా చేయాలని. రెండోది, బీజేపీ ఒకటి ప్రస్తావిస్తుంది, బీజేపీని టార్చ్ బేరర్స్ గా ఉన్నారు మీరు హిందూ మతానికి. చంద్రబాబు నాయుడు ఇంత కల్తీ జరగకపోయినా కూడా ఒక ప్రపంచ ప్రఖ్యాత 2వ పుణ్యక్షేత్రంగా, అంటే ప్రజలు ఎక్కువగా సందర్శించే క్షేత్రమైన తిరుమలని ఆ విధంగా చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు అనేది అడిగారు ఆయన. నేను ప్రధానమంత్రికి లెటర్ రాసి వారం రోజులైనా కూడా ఎటువంటి చర్య తీసుకోకపోవడం కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు. దాంతోపాటు గుజరాత్ కి ఇప్పటి వరకు పంపలేదు, గుజరాత్ ల్యాబ్కి ఎందుకు పంపించారని కూడా అడుగున్నారు. ఒకటి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పారండి నిన్న ప్రెస్ మీట్ లో రాత్రి. ఏమంటారంటే, అసలు తిరుమలలో నెయ్యిని పరీక్షించే ఒక ఏ ల్యాబ్ లేదు, మూడు శాంపిల్ సేకరించడం, L1 ఇవ్వటం అనేది అది నామినల్ గా ఉంటుంది, కానీ నెయ్యిలో నిక్షిప్తమైన అవశేషాలని గుర్తించే ఏ ల్యాబ్ కూడా తిరుమలలో లేదు. నిజానికి ఏంటంటే, లడ్డూ ప్రసాదానికి సంబంధించి 2006లోనో సబ్జెక్టు కరెక్షన్ ఒక పేటెంట్ వచ్చిందండి.
ప్రపంచంలో పేటెంట్ తీసుకున్నారు. ఆ పేటెంట్ ఏంటంటే అది రుచిగా ఉంటది, ఎవరు తయారు చేయకుండా టేస్ట్ ఎవరు వేరే వాళ్ళు తయారు చేయకుండా ఒకటి తీసుకున్నారు. అయితే దానికి NABL అంటే నేషనల్ అక్రిడేషన్ దానికి వెళ్ళబోతా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఆ వెళ్ళే క్రమంలో కూడా ఇప్పుడు ఈ NDDB నేషనల్ అదే గుజరాత్ లో ఉన్న NDDBకి వాళ్ళు అది పంపించారు. ఒకటి దానికోసం పంపించారు. అదే విధంగా భక్తులు పదే గత 2-3 సంవత్సరాలుగా లడ్డులో చాలా రుచిగా ఉండట్లేదు, 2-3 రోజులకే బూజు పట్టిపోతుంది అని అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్కడికి పంపించడం జరిగింది. ఆ పంపించిన నేపథ్యంలో అక్కడ జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఫిష్ ఆయిల్ కానీ లేదంటే ఇంకా జంతు కొవ్వు వాడచ్చు అనేది కానీ అక్కడ వచ్చింది. ఇక ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్లైమర్ అంశాన్ని ప్రస్తావించారు. దానికి మేధావులు ఏమంటారంటే అసలు మనము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళినా, ఒక రక్త పరీక్ష సెంటర్ కి వెళ్ళినా ఒక డిస్క్లైమర్ ఇస్తారు. అంటే ఈ టెస్టుల్లో వచ్చిన ఫలితాలు ఇంతవరకు మాత్రమే ఉంటాయి, దాన్ని బట్టే చూసుకోవాలి, దీనిలో రకరకాల అంశాలు ఉంటాయి, మీరు దీనికోసం వైద్యుని సంప్రదించాలనేది కూడా రాస్తారు. అదే విధంగా ఇక్కడ NDDB ల్యాబ్ రిపోర్ట్ లో నెయ్యికి సంబంధించిన పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు ఆ డిస్క్లైమర్ అనేది కామన్ ఫినామినాగా ఉంటుంది తప్పితే ఆ డిస్క్లైమర్ నే అధికారికంగా భావించడానికి వీల్లేదనేది నిపుణులు చెప్తారు. ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ డిక్లరేషన్ అంశం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన ఒక దాన్ని మనం ప్రస్తావించాలి. నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన నేను గతంలో 11 సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా స్వామివారి మీద భక్తిని ప్రకటించి అక్కడికి వెళ్ళాను. అదే విధంగా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, అదే మసీదుకి వెళ్తాను, ఇంకా దేవాలయాలకు వెళ్తాను, లేదా సిక్కుల్ని గౌరవిస్తాను. ఇలాంటి నేను ఈ సెక్యులర్ కంట్రీలో రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ అని ప్రకటించింది. ఈ సెక్యులర్ కంట్రీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అయిన నన్నే ఇలా గుడికి వెళ్ళనీయకుండా ఆపే కుయుక్తులు పన్నితే ఇక రేపు దళితులు లాంటి వాళ్ళు ఆలయ ప్రవేశం చేయాలంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి మరి ఆ సాధు పరిషత్ వాళ్ళు గాని స్పందించాలి. దీనికి ఏమైందంటే బీజేపీ ఏంటంటే అసలు దీనికి సంబంధించి నిన్న నేను ప్రెస్ మీట్ విన్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడు మీడియా కూడా అడగడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ విధంగా చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఏ విధంగా కట్టడి చేస్తారంటే నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినట్టు పర్టికులర్ గా చేయాల్సిందే. ఇక తెలియకుండా ఎవరైనా వెళ్తే మనం అది కట్టడి చేయలేం, ఇంకా ప్రాసెస్ లేదు కాబట్టి నోన్ పర్సన్స్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే, ఇది చేసి వెళ్లాల్సిందే, నా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానంగా. అయితే అధికారులు ఏమని చూస్తారంటే ఒక పోపు లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. కానీ ఒక డౌట్ మస్తాన్ రావు గారు, ఇది చాలా మంది ప్రజలు కూడా బయట మాట్లాడుకుంటూ ఉన్నది ఏంటంటే ఒక మతాన్ని ఒక దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు వేరొక మతాన్ని వేరొక దేవుడిని నమ్మే ఆస్కారం ఉంటుందా, అక్కడికి వచ్చి దేవుడిని నమ్ముతున్నామని చెప్పే ఆస్కారం ఉంటుందా అనేది ఒకటి చెప్పున్నారు. అంటే ఆడ ఒక మతాన్ని గౌరవిస్తున్నప్పుడు ఒక దేవుణ్ణి మనము గౌరవిస్తున్నప్పుడు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి మేము ఈ దేవుని కూడా నమ్ముతున్నాము ఆడి మతాన్ని స్వీకరించుకున్న తర్వాత ఆస్కారం ఉంటుందా అనేది ఒకటి. నిన్న నా మతం ఏంటో నా కులం ఏంటో ఎవరికి తెలియదా, మళ్ళీ చెప్తున్నానంటూ కూడా నా మతం మానవతం అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి కూడా మాట్లాడదామండి. దానికంటే ముందు న్యూస్ అజెండాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.